హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కాంబినేషన్లో మసాలా కర్రీ చేసుకుందామండి. వంకాయలు చిన్న వంకాయలు తీసుకున్నాను, ఇలా పొడవుగా సగానికి కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్ వేడెక్కిందండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేగించుకుందాం. ఒక టమాటా ముక్కలుగా కోసి వేసుకుందాం, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు బఠానీలు కూడా వేసుకున్నాం. ఇవి ఉడకబెట్టినాయండి. వంకాయ తొందరగా మగ్గిపోతుందని బఠానీ రాత్రి నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, 1 స్పూన్ కారం, అన్నీ కలిపి కొంచెం మగ్గనిద్దాము. కొద్దిగా ఉప్పు కారం వేసానండి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసాను. మగ్గిందండి. ఇప్పుడు వాటర్ పోద్దాం కొంచెం.
వంకాయ ముక్క మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకొక నిమిషం ఉంచుదాము, దగ్గరకు వచ్చేసింది. అయిపోయిందండి, మగ్గిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయ బఠానీ మసాలా కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషను బఠానీ వంకాయ. చాలా బాగుందండి. కొంచెం స్పైసీగా, కొంచెం కారం అది ఎక్కువేసి చేశాను. ఈ కాంబినేషన్లో దానికి కొంచెం మసాలా కారం ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తప్పనిసరిగా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే స్పెషల్ రిక్వెస్ట్ అండి, హై బటన్ కూడా క్లిక్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.